నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, వెహికల్ నంబర్స్లో చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఫ్యాన్సీ నంబర్స్ తీసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళైతే చాలా తీసుకుంటారు. ఎన్టీఆర్ గారు 10 lakhs 9999 నంబర్. కానీ ఆ ఫ్యాన్సీ నంబర్స్ తీసుకోవడమే మంచిది కాదు, వాళ్ళ లైఫ్కే ప్రమాదం అని వింటూ ఉంటాము. కానీ ఎంత చెప్పినా వినకుండా ఎక్కువ డబ్బులు పెట్టేసి తీసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ గారికి బాగానే ఉంది కదా అంటారు. సో ఆ ఫ్యాన్సీ నంబర్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు కలిగే అవకాశం ఉంటుంది అంటారు? అలానే ఫోన్ నంబర్లో కూడా ఫ్యాన్సీ నంబర్స్ ఉండకూడదు. సేమ్ ఎలా అయితే ప్రమాదకరమో ఈ ఫోన్ నంబర్కి కూడా అలాంటి ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వవు అని వింటూ ఉంటాము. సో ఒక్కసారి తెలియజేస్తారా సార్, ఫ్యాన్సీ నంబర్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మనుషుల మీద? ఇప్పుడు నేను ఎన్టీఆర్ గారి పేరు చెప్పానమ్మా వెహికల్ నెంబర్ గురించి. కానీ అందరికీ ఎన్టీఆర్ గారు లాగా రావాలంటే మనకు కాదు. ఆయన ఎన్టీఆర్ గారి మన్మడు, ఒక హీరో. అందరికీ అలా ఉండదు కదా, ఆయనలాగే తీసుకోవాలని ఒక 5 మంది కస్టమర్స్ నాకు 10 lakhs యాక్సిడెంట్స్ ద్వారానే పోయారు. యాక్సిడెంట్స్ ద్వారా ఇబ్బంది పడ్డారు. అది 2323 నంబర్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సిడెంట్ అయిన నంబర్స్ 2323 వలన 3 వలన స్పీడ్ అయ్యి వెహికల్ యాక్సిడెంట్ అవుతుంది. ఇది 99 వలన ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారికి కూడా యాక్సిడెంట్ కొంచెం బాగా మంచి మేజర్ యాక్సిడెంట్సే జరిగినాయి. అది కూడా కొంచెం అనుకుందాం ఒకటి. ఇప్పుడు నేను చెప్తాను కొన్ని. ఈ మొబైల్ నంబర్ వలన, వెహికల్ నంబర్ వలన ఫ్యాన్సీ నంబర్ తీసుకుంటే ఎలాంటి ప్రభావాలు చూపిస్తుంది. మనకు ఎక్కువ శాతం వెహికల్ నంబర్లో అయినా సరే, మొబైల్ నంబర్లో అయినా సరే 1 2 3 4 5 6 7 8 9 10 ప్లేసెస్ ఉంటాయి. వెహికల్ నెంబర్కి అయితే ఏపీతో కానీ, టీచీతో కానీ, కర్ణాటకతో కానీ, ఢిల్లీతో కానీ, పాండిచ్చేరి ఏదైనా ఎనీ స్టేట్తో మొదలవుతుంది. మొదలైనప్పుడు మనకు ఫస్ట్ 4 digits కొంచెం కంపెనీకి వదిలేద్దాం. అంటే ఇవి కూడా చూసుకోవాల్సిందే. అవును, ఇవి కూడా ఇప్పుడు ఏపీ అనుకుందాం, లేకుంటే టీజీ అనుకుందాం. ఉదాహరణకు టీజీ అనుకుందాం. ఇక్కడ ఏదో 07 01 ఏదో ఒకటి వస్తుంది అనుకుందాం. ఇక్కడ ఏనో బియో ఏబియో ఏసీయో ఏదో ఒకటి వస్తుంది. ఇక్కడ వెహికల్ నెంబర్లో తీసుకుంటే దీని వరకు కామన్గా వస్తాయి ఇవన్నీ. కానీ కౌంటింగ్ కూడా దీన్ని కూడా చేసుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి 9999 తీసుకున్నారు ఎన్టీఆర్ గారు అని చెప్పాం. కొంతమంది 9090 తీసుకోవచ్చు, కొంతమంది 0090 తీసుకోవచ్చు. అవును సార్. కొంతమంది అయినా ఫ్యాన్సీ నంబర్స్ కి చాలా క్రేజ్ ఉంది సార్. 009 తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు క్లియర్గా కొన్ని మీకు చెప్తాను. ఫస్ట్ వెహికల్ నెంబర్ గురించి మాట్లాడదాం. తప్పకుండా. ఇక్కడ 0009 తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, లేకుంటే 0001 జరిగినప్పుడు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది చెప్తాను. అంటే లాస్ట్లో ఎనీ నంబర్ ఉండాలి. ఎనీ నంబర్. ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ 4 digits ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. అవును సార్. వెహికల్ నెంబర్లో తీసుకుంటే. మొబైల్ నెంబర్ అంటే స్థానబలాలు అన్నీ చూసుకుంటాం, అది వేరు. ఇక్కడ ఈ నంబర్లో తీసుకున్నప్పుడు 7th ప్లేస్ ఏమైంది, 0 అయిపోయింది. అవును. మరి మనం వెళ్ళినప్పుడే కదా సార్ దాని ప్రభావం అంటే, వెళ్ళినప్పుడే చూపిస్తుంది. నా కార్ నంబర్ ఇది. అది చూసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ వ్యక్తి ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళపైన ఆ ప్రభావం చూపిస్తుంది. 7th ప్లేస్ 0 అయినప్పుడు భక్తిభావం ఉండదు, మనిషి పట్ల గౌరవాలు ఉండవు, ఏముండవు, అన్నిటి నుంచి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. గుడికి వెళ్ళడం కూడా కష్టమైందా, భక్తిలోకి వెళ్ళడం కూడా కష్టమే. వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తుంటారు. కొంతమందికి ఆ ప్రభావం ఉంటుంది. కానీ 7 ఒక వెహికల్ నంబరే ప్రభావం చూపించదు అని చెప్తారు. అంటే 7 నంబర్ ఏదైతే పవర్ ఇస్తుందో ఆ పవర్ అనేది తగ్గిపోతుంది. ఈ వెహికల్లో వెళ్ళినప్పుడు, ఈ వెహికల్ వీళ్ళతో ఉన్నప్పుడు ఈ పవర్ అనేది తగ్గించేస్తుంది. ఇంకొకటి, మనం ఏదన్నా వర్క్ మీద వెళ్తుంటాం, ఆ వర్క్ని 0 చేసేస్తుంది. ఇది ఇట్లా జీరో ఉంటే వర్క్ని 0 చేస్తుంది. నిజాయితీ తత్వం అనేది లేకుండా టోటల్గా అది ఒక డిఫరెంట్ వేలోకి తీసుకెళ్ళిపోతుంది మనకి. దీనివల్ల కూడా ఇబ్బందే. 9th ప్లేస్ 0
ఆస్తులు అవన్నీ కూడా పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల. ఓకే. ఆస్తులు పోగొట్టుకునేది, ధైర్యాన్ని కోల్పోతారు మెయిన్గా. అంటే ఈ రెండు ఒక డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్. ఆస్తుల్ని కోల్పోతారు, ఏదైనా బిజినెస్ చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ అట్లా అవి చేసినప్పుడు కూడా దాన్ని కూడా కోల్పోయే ఛాన్స్ ఉంది. చాలా ఇబ్బందులు పడతారు. ఓకే. ఈ 10th ప్లేస్ 9 రావడం వల్ల సూపర్. ఈ నంబర్ అంతటికి కూడా కలిపి ఇది ఒక్క నంబర్తోనే ప్రభావం చాలా సూపర్. ఇంకా వీటన్నిటి నుంచి కోల్పోయినది కొంచెం వచ్చేస్తుంది కానీ అహంభావం అనేది ఎక్కువ ఏర్పడుతుంది. ఒక్క 9 ఉంది, మిగతా ఏ నంబర్ సపోర్ట్ లేదు వీళ్ళకి. అందుకనే ఈ నంబర్స్ అన్నిటిని సపోర్ట్ మన వెహికల్ కూడా తీసుకోవాలి. అంటే 9 నెంబర్ సపోర్ట్ ఉంటుందా సార్? ఇప్పుడు ఉండదు. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండేది టీజీ ఉంది, 1 ఉంది, ఏ ఉంది, బి ఉంది, 9 ఉంది, అంతే. ఈ ఏ నంబర్స్ అయితే వచ్చాయో ఆ నంబర్ ప్రభావమే చూపిస్తుంది. ఇప్పుడు మనము ఫీవర్ వచ్చినప్పుడు తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే తగ్గదు కదా. ఇక్కడ ఒక్కొక్క ఆ స్థానాన్ని బలం చేసే నంబర్ కావాలి ఇక్కడ ఆ వ్యక్తికి, అప్పుడే ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ఫ్యాన్సీ నంబర్ అనేది ఉండొద్దు అంటున్నా నేను. 0s రావద్దు, 3 రావద్దు, 4 రావద్దు, 7 రావద్దు, 8 రావద్దు, 0 కూడా రావద్దు. ఈ నంబర్స్ ప్రభావం రావాలంటే వెహికల్ నంబర్కి ఆ పవర్ని ఇవ్వాలి. ఆ వెహికల్ ఏదైతే ఇప్పుడు ప్రతి ఐటమ్ కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, గ్రహ ప్రభావాలతో మనకు ఐరన్ తయారైంది, స్టోన్స్ తయారయ్యాయి, ఇవన్నీ కూడా మనకు ఆ వెహికల్ కూడా తయారైంది ఒక గ్రహ ప్రభావాలతో. ఆ ఐరన్ కూడా ఒక ప్రాణం ఉన్నదే. ఆ ఐరన్తో తయారు చేసిన వెహికలే కదా. దానికి మంచి నంబర్స్ ఇచ్చినప్పుడు మంచి ఫలితాలు ఇస్తుంది. ఎప్పుడైతే చెడు నంబర్లు ఇస్తామో చెడు ఫలితాలను ఇచ్చేస్తుంది. ఇది నంబర్ గురించి క్లియర్గా చాలా వీడియోలో కూడా చెప్పాను. ఇది ఇట్ల వరకు చూస్తే ఫ్యాన్సీ నంబర్లు, మొబైల్ నంబర్లు తీసుకున్న వాళ్ళ గురించి నేను చెప్తాను. 7, 8, 9 స్థానాల్లో చాలామంది ఇట్లా ఇది 9th స్టార్ట్ అవుతుంది, 0 0 0 0 0 0 అన్ని జీరోలు తయారైపోయి లాస్ట్కి వచ్చేసరికి ఒక 9 ఉంటుంది. ఏం పవర్స్ ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ 9 నెంబర్స్ పవరే ఉన్నాయి. ఓన్లీ 9 పవర్స్ టోటల్ తీసుకుంటే 9. మళ్ళీ ఏం చేస్తుందంటే అహంభావాన్ని సృష్టిస్తుంది ఇక్కడ. టోటల్గా ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ ఇక్కడ అన్నిటినీ కోల్పోతాడు ఈ వ్యక్తి. మనిషి ఉంటాడు, డబ్బు ఉంటుంది, అంతే, ఏముండదు. ఫ్యామిలీ అన్నీ కోల్పోయి టోటల్గా ఏది ఉండదు ఆ వ్యక్తికి. ఇంకా ఉన్నాము, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అంతవరకే. అహంభావాన్ని కూడా ఇచ్చేస్తుంది. నానాటికి అందరూ తగ్గిపోయి ఈ ప్రపంచంలో ఎవరూ లేకుండా అయిపోతాడు. ఇది ఈ స్థానాల నుంచి కూడా పోతే. అందుకే ఈ ఫ్యాన్సీ నంబర్ల జోలికి పోవద్దు. ఇప్పుడు 999 ఉంది, కొంతమంది ఏం చేస్తారంటే అన్ని 7లు తీసుకుంటాడు. రిలేషన్షిప్ ఇక్కడని కాదు, ఇక్కడ ఎక్కడైనా సరే ఇంకా 7లు ఎక్కువ ఉండొద్దు. ఏ నంబర్ కూడా ఫ్యాన్సీ నంబర్ల లోపలికి వెళ్తే ఒక నంబర్ కన్నా, ఒక 2 నంబర్ల కన్నా ఏది ఎక్కువ ఉండొద్దు. కొన్ని ఒక 3 నంబర్స్ ఉన్నాయి, 3 నంబర్స్ పెట్టుకోవచ్చు దానిలో. అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అంటే డబ్బును పని చేపిస్తుంది, రిలేషన్షిప్ పెంచుతుంది, మళ్ళీ ఆ వ్యక్తికి ఆస్తులను కూడా క్రియేట్ చేసి ఒక పొలిటికల్ పవర్ని ఇస్తుంది, అవన్నీ కూడా ఇస్తుంది. పొలిటికల్ పవర్ అంటే ఏంటి? దేశ రక్షణ, మనుషుల రక్షణ, అది చాలా మంచిది కదా. అవి ఉంటాయి. 1 నంబరు, 2 నంబరు, 5 నంబరు, 6 నంబరు, ఈ 4 నంబరు, ఇవన్నీ 3 కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తిని బట్టి ఇస్తాం. ఎందుకంటే ఈ వ్యక్తిలో ఈ పవర్స్ తగ్గినప్పుడు ఒక్కోసారి 3 నంబర్ కూడా ఉండొచ్చు. ఆ వ్యక్తిని బట్టి ఈ నంబర్స్ ఇచ్చే ఇది ఉంటుంది. మీరు చూసుకొని ఫ్యాన్సీ నంబర్ల మోజులో పడకుండా ఇప్పటికైనా మీ ఫ్యాన్సీ నంబర్లు తీసేసి. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, ఆయన నంబర్లు ఏమని తెలుసా? 9077777717. అన్ని 7లే ఉన్నాయి. అన్ని 7లే. ఆయన ఏం చెప్తాడంటే, ఏంటి సార్ ఇన్ని 7లు పెట్టుకున్నారు ఏంటంటే, ఫ్యాన్సీ నెంబర్ సార్, ₹1,00,000 పెట్టుకున్నా సార్ అన్నాడు. దేనికోసం అన్న? ఏడుకొండల స్వామి సార్ అన్నాడు. ఏడుకొండల స్వామి అయితే నీకేమైంది, నామాలు పడినాయా లేదా అని అడిగిన. అవును సార్, ఫుల్గా నామాలు పడ్డాయి, మొత్తం అప్పుల పాలు అయిపోయినా, టోటల్గా సార్ మీ ఫీజు ఎంత సార్ అన్నాడు. అంటే 1546 అన్నా.
సార్ నా దగ్గర లేవు సార్ అంటే, మరి ఏడుకొండల స్వామిగా ₹1,00,000 పెట్టుకున్నాం, నీ కాడ 1546 లేకపోవడం ఏంటి, ఏడుకొండల స్వామి అంటేనే డబ్బు కదా అని అన్నాను. లేదు సార్ మొత్తం లాస్ అయిపోయాను సార్, జీరోకి వచ్చానంటే సరే 7 కొండలు అనుకొని ఒక్క 7 పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 7 చాలు. అన్ని ఇన్ని 7 ఉంటే మొత్తం టోటల్గా ఏడుకొండల స్వామి దగ్గర తిరగనికి సరిపోయింది ఆయనకు టైం అంతా. బిజినెస్ చేసుకోలేదు ఇంకా. టోటల్గా ఫ్యామిలీ కట్ అయిపోయింది, ఫ్రెండ్స్ కట్ అయిపోయారు, టోటల్గా ఒంటరివాడైపోయాడు ఈయన. ఎవరు లేని ఈయనతోని. ఏడుకొండల స్వామి తిరుపతి కూడా, తిరుపతి దేవుడు రక్షిస్తాడు రక్షిస్తాడు రక్షిస్తాడు. ఆయన ఇచ్చేది ఏంటి, నువ్వు పని చేసుకో బాబు, నీ శక్తి ఇదే అని చెప్పి ఏడుకొండల స్వామి ఇస్తాడు, ఆ రక్షణని ఇస్తాడు ఆయన. అంతేకాని టోటల్గా ఈ నంబర్ ఉండడం వలన మనకు ఇదంతా వస్తుందని చెప్పేసి అంటే తప్పు కదా. అందుకనే ఒక్క నంబర్ పెట్టుకో, ఏడుకొండల స్వామి నాకు ఇష్టమే. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న పవర్స్ సూపర్ పవర్స్, కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. ఆ పవర్స్ వేరు, మనము తీసుకోవాల్సింది వేరు. ఏది పడితే అది నంబర్స్ ఎక్కువ పెట్టుకోకండి. మనకు మిడిమిడి జ్ఞానం ఉంటుంది. నాకు కూడా మిడిమిడి జ్ఞానంతో ఎన్నో చేసిన, గురువుల సలహాతో గురువు అయిపోయి ఇప్పుడు ఇస్తుంటే కనీసం ఈ విధంగా చేసుకోండి, హ్యాపీగా ఉంటారు, మన లైఫ్ బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ బాగుండాలి, భారతదేశం బాగుండాలి. మెయిన్ భారతదేశం బాగుండాలంటే మనల్లందరినీ బాగా చేస్తే తప్ప మన భారతదేశం బాగుండదు. అందుకనే నేను చేసే ఈ దీంట్లో కూడా మీరు కూడా ఇదయ్యి హ్యాపీగా మీ యొక్క లైఫ్ బాగుంటుంది. తప్పకుండా సార్. వెహికల్ నంబర్లో కానివ్వండి, ఫోన్ నంబర్లో కానివ్వండి, ఫ్యాన్సీ నంబర్స్ ఉంటే ఎలాంటి చెడు ప్రభావం కలుగుతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓకే అమ్మా. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సార్ని కలవాలి, మీకున్న సమస్యల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.